మనకు తల్లి రాజులో మన హిందూ సాంప్రదాయంలో ప్రతి ఒక్కరిని భూదేవిని అమ్మలాగా పూజిస్తాము. గోమాతను ఒక సమ్మలాగా పూజిస్తాము. గోవులో 33 కోట్ల దేవతల విలయం ఉంటుంది. అలాంటి గోమాత రక్షణ కొరకు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి మహాపాదయాత్ర చేసి కన్యాకుమారి వరకు వాళ్ళు మహాపాదయాత్ర బాలకృష్ణ గురుస్వామి గారిని 2 విషయాలు మాట్లాడవలసిందిగా స్వామి కోరుతున్నాం. స్వామి శరణమయ్యప్ప వేల ఆవులు కిరాతకంగా చర్మాన్ని ఒలిచేసి వేడి నీళ్లు పోసి అది కిరాతకంగా చంపుతున్నారు. అమ్మ 3 ఏళ్ళు పాలిస్తే గోవు జీవితకాలం పాలిస్తుంది స్వామి. అలాంటి గో హత్యలు మన దేశంలో విపరీతంగా అవుతున్నారు. మన బాధ్యత కాదా ఈ ధర్మంలో పుట్టినందుకు? మన బాధ్యత కాదా ఈ భారతదేశంలో పుట్టినందుకు? మన ధర్మాన్ని కాపాడం, మన గోవును కాపాడం మనందరి ధర్మం. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈ గోవును, ఈ ధర్మాన్ని కాపాడాలి స్వామి. మనము అన్ని మతాలను ఆలోచిస్తున్నాం, కానీ మన మతాన్ని తక్కువ చేయకండి, మన ధర్మాన్ని తక్కువ చేయకండి, నువ్వు పుట్టిన ధర్మాన్ని తక్కువ చేయకండి. ధర్మం రక్షిత, నీ ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నీ ధర్మం నిన్ను రక్షిస్తుంది. మనకే దేశం లేదు, మనకున్నది ఒకటి. స్వామి ఈరోజు శ్రీ బాలకృష్ణ గురుస్వామి గారి ఆధ్వర్యంలో గోమాత రక్షణ కోసమై హైదరాబాద్ నుండి కాశ్మీర్ నుండి మరియు హైదరాబాద్ చేరుకుంటున్న తరుణంలో ఈరోజు ఆర్మూర్ పట్టణానికి విచ్చేసిన సందర్భంగా అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఆర్మూర్ గురుస్వాములు నగేష్ శర్మ గారు, దత్తు గురుస్వామి మరియు రాయచూర్ గారు, గంగాధర్ గారు, సురేష్ గోల్డ్ గారు వారి సమక్షంలో వీరిని స్వాగతం పలకడం జరిగింది. ఈరోజు ప్రపంచం సర్వనాశనమైన ప్రపంచంలో ఉండే ఒక్కొక్క దేశం భారతదేశం. ఎందుకంటే ఈ భారతదేశంలో మాతల్ని గౌరవిస్తారు, పూజిస్తారు, అలాంటి స్త్రీలను గౌరవిస్తారు. అందులో భాగంగా గోమాతల్ని కూడా రక్షిస్తారు. కాబట్టి ఈ గోమాత పుణ్యం వల్ల ఈ భారతదేశం ప్రపంచంలో ఒక్క దేశం నిలబడుతుందంటే కేవలం భారతదేశం అని ఈరోజు. అందుకోసమే ఇప్పుడు మనమందరం మన ధర్మాన్ని రక్షించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మన ధర్మాన్ని పరిరక్షించుకోవాలి. హిందూ ధర్మాన్ని కాపాడాలంటే గోమాతల్ని కాపాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమతో పాటు సాధ్యమైనంత మటుకు గోవుల్ని పెంచాలి, గోవుల్ని రక్షించాలి. మన సనాతన ధర్మాన్ని మన పిల్లలకు ఇక్కడుండే అయ్యప్ప స్వాములు కేవలం 41 రోజుల దీక్షనే కాకుండా దీక్ష విరమణ తర్వాత కూడా మీ పిల్లలకు హిందూ ధర్మాన్ని గురించి, హిందూ యొక్క పద్ధతులను గురించి వాళ్ళను బోధించి తక్షణం వాళ్ళని అవగాహన కల్పించాల్సిన అవసరం మనందరికీ ఉందని తెలుపుకుంటూ ఈ స్వామి గారికి కూడా అయ్యప్ప కర్ర కటాక్షలంది ఈ స్వామి గారు ఇంకా కూడా దేశ యాత్ర చేసే విధంగా శక్తిని, సంపూర్ణ ఆరోగ్యాన్ని అయ్యప్ప స్వామి కటాక్షించాలని, ప్రసరింపజేయాలని తెలుపుకుంటూ ముగిస్తున్నాం. బాలకృష్ణ గురుస్వామి గారు గో సంపదను రక్షించాలని ఒక సదుద్దేశంతో ఈ మహాపాదయాత్ర ప్రారంభించి ఈరోజు మన ఆర్మూర్ పట్టణ మున్సిపల్ పరిధిలోని ఇర్గిల్ గ్రామం నుండి మామిడిపల్లి చౌరస్తా వరకు అందరి స్వాముల ఆధ్వర్యంలో స్వామికి ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా పేరుపేరున ధన్యవాదాలు. ముఖ్యంగా దత్తు గురుస్వామి గారికి మరియు అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట జగేందర్ గారికి మరియు ధనంజయ్ గారికి, సురేష్ గారికి మరియు ముఖ్య గురుస్వాములందరికీ కన్నే కత్తి గంట గురుస్వాములందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఇలాంటి మనము ఇల్లు అలకాలంటే ఆవు పేడ కావాలి,
చిన్న పిల్లలు పుట్టాలంటే వారికి మేధా సంపత్తి పెరగాలంటే ఆవుని తినిపిస్తేనే వారి మేధా సంపత్తి పెరుగుతుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి దానికి కూడా మనకు ఆవుకు సంబంధించిన పేడ కానీ మూత్రం కానీ గృహప్రవేశం చేసిన అన్నిటికీ కూడా ఆ ఆవు యొక్క 30 దేవతలు ఆవు స్వరూపంలో ఉంటారని మన పూర్వీకులు మన పురాణాలు చెప్తున్నాయి. అలాంటి గోవును ప్రతి ఒక్కరు కూడా రక్షించి గోవులను కాపాడాలని అందరూ కూడా పేరు పేరున కొంటూ గతంలో ప్రతి ఊరిలో వందల సంఖ్యలో గోవులు కనిపించేవి. ఇప్పుడు ఇక్కడ వెక్కినా ఊదంతం వెక్కినా కానీ ఒక్క గోవు కనబడలేదు. ప్రతి ఇంట్లో కూడా గోవులని గో సంపదను పెంచాలని అందరినీ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మాట్లాడవలసిందిగా దత్తు గురుస్వామి గారిని కోరుతున్నాం. స్వామి